హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, ఆలస్యం అమృతం విషం. క్షణం కూడా సమయం లేదమ్మా. ఒక ఆవిడ మీ ఇంట్లో తిరుగుతుంది. ఈ అదృష్టాన్ని నువ్వు త్వరపడి తగ్గించుకో అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకు అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబా గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా ఓం సాయిరామ్ అని చెప్పి చిన్న లవ్ సింబల్ కానీ టైప్ చేయండి. ఇక ఆలస్యం అమృతం విషం అనే ఈ మాట వినే ఉంటావు కదా తల్లి. కొన్నిసార్లు నిదానమే ప్రధానము అనే మాట కూడా వినే ఉంటావు. కానీ ఏ సమయంలో ఆలస్యం చేయాలో, ఏ సమయంలో నిదానంగా ఉండాలో మనకి తెలిసి తీరాలి. అదే విధానంగా ఏ సమయంలో తొందరపడాలో, ఏ సమయంలో దాన్ని మనం సరిగ్గా అందుకోవాలో, లేదంటే ఒక్కసారి మనకు వచ్చిన అవకాశాన్ని అదృష్టాన్ని వదులుకుంటే అది మళ్ళీ మనకు జన్మలో దక్కకపోవచ్చు. కనుక నీ వరకు వచ్చిన ఏ అదృష్టాన్ని వదులుకోకూడదు అని చెప్పి నేను ఈరోజు నీకు చెప్పబోతున్నాను. బిడ్డ, ఏమీ అర్థం కావడం లేదు కదా తల్లి. అయితే నువ్వు చివరి వరకు ఈ విను. అలా వింటేనే అసలు నేను ఏం చెప్తున్నాను, నీ జీవితంలో ఎక్కడ ఏది చేస్తే నీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది, ఏ పొరపాట్ల వలన నీకు అదృష్టం అనేది దూరం అవుతుంది, ఇవన్నీ కూడా చెప్తాను. జాగ్రత్తగా తెలుసుకో తల్లి. నీ ఇంట్లో ఆవిడ తిరుగుతూ ఉంది. మరి తిరుగుతున్నప్పుడే కదా తల్లి అదృష్టం అనేది అడుగు పెట్టింది అని చెప్పి అర్థం. ఆవిడంటే ఎవరనుకుంటున్నావా? సాక్షాత్తు మహాలక్ష్మి, అదృష్ట దేవత నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది. మరి ఈ అదృష్ట దేవత ఉంది అని చెప్పి చెప్తున్నా కదా బాబా, ఎలా గుర్తించాలి అని అడుగుతున్నావా? అయితే జాగ్రత్తగా విను తల్లి. నీ మనసులో పదే పదే మంచి ఆలోచనలు వస్తున్నా కానీ ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇలా చేస్తే నష్టపోతావు అని చెప్పి నీ లోపల ఉన్న మరొక మనసుని ఎప్పుడు నీకప్పుడు చెప్తున్నా కానీ నువ్వు ఏ పని చేసుకుంటూ వెళ్తే కొంచెం ఆలస్యమైనా కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఇంకెవరైనా నీతో చెప్పినట్టు నీ మనస్సాక్షి రూపంలో నీకు వినబడుతున్నా కానీ, లేదా వారి దగ్గరికి వెళ్తే నువ్వు అవమానించబడతావు, వెళ్ళొద్దు, వారికి నీ మీద ఎటువంటి శ్రద్ధ, ప్రేమ, అనుభవం ఇవన్నీ కూడా ఏవీ లేవు. కనుక వారికి నువ్వెంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఎవరన్నా నీతో చెప్తున్నట్టు అనిపిస్తున్నా కానీ, లేదా నీకు బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తున్నా కానీ ఏ పని ఏ సమయానికి చేయాలో సరిగ్గా ఆ సమయానికి చేస్తే నీకు ఇంత కష్టం ఉండదమ్మా, ఎప్పటి అప్పుడు ముగించుకో అని చెప్పి నీ మనస్సాక్షి నీకు చెప్తున్నట్టుగా అనిపిస్తున్నా కానీ ఎప్పటికప్పుడు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే నీలో పాజిటివిటీని పెంచడానికి, నీ ఇంట్లో పాజిటివిటీని పెంచడానికి నీకు ఎప్పటికప్పుడు నీ మనస్సాక్షిని నీలో మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తే అది ఎవరో కాదు తల్లి, సాక్షాత్తు అదృష్ట దేవత నీ ఇంట్లో తిరుగుతూ ఉన్నబట్టే ఇవన్నీ కూడా నీకు చెప్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. కానీ అప్పటికే తిష్ట వేసుకొని కూర్చున్న దరిద్ర దేవత, అదృష్ట దేవత చెప్పే మాటలను నిన్ను విననీయకుండా అడ్డుపడుతూ ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నీకు మెలకువ వచ్చినప్పటికీ కూడా నీకు లెగాలి అని చెప్పి అనిపిస్తున్న దరిద్ర దేవత నిన్ను బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవనివ్వదు. ఎప్పటికప్పుడు పనులు సకాలంలో ముగించుకోవాలి అనిపిస్తున్నట్లున కానీ ఆ పనుల దగ్గరికి నీకు వెళ్ళనివ్వకుండా సోమరితనం రూపంలో, బద్ధకం రూపంలో
నిన్ను ఎప్పుడు కూడా పడుకోబెట్టేలా చూస్తున్నది ఆ దరిద్ర దేవతనమ్మ. అదే విధానంగా నువ్వు చేస్తున్న పనుల మీద నీకు ఏకాగ్రతలో లోపించినట్లయితే దానికి కారణం కూడా దరిద్ర దేవతేనమ్మ. ఏది మంచి ఏది చెడు ఈ రెండిటికి కూడా వ్యత్యాసాన్ని నీకు తెలిసినప్పటికీ కూడా నీవు ఎక్కువగా చెడు వైపుకి ఆకర్షింపబడుతున్నావు అంటే దరిద్ర దేవత నిన్ను పట్టి పీడిస్తున్నట్లు తల్లి. ఇటువంటి సమయంలోనే నువ్వు మనస్సుని గ్రహించుకొని అదృష్ట దేవత నీకు ఏదైతే సలహాలు సూచనలు ఇస్తుందో ఎలా చేస్తే నీవు ఆనందంగా ఉంటావు అని చెప్పి నీకు మనస్సాక్షి రూపంలో తెలియపరుస్తుందో ఆ సమయాన్ని గనక నువ్వు సద్వినియోగపరుచుకోగలిగితే నీ నుంచి దరిద్ర దేవత పూర్తిగా వెళ్ళిపోతుంది. అదృష్ట దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని గమనించుకో బిడ్డ. ఎప్పుడైనా కానీ మంచి మనస్సు చెడ్డ మనస్సు అంటే పాజిటివ్ మనసు నెగిటివ్ ఆలోచనలు తెప్పించే మనసు ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. కానీ మనిషి ఎప్పుడు కూడా నెగిటివ్ అంటే చెడ్డ వైపుకు మాత్రమే ఆకర్షింపబడతారు. అప్పుడు మంచి మనసు హెచ్చరిస్తూనే ఉంటుంది, అమ్మా ఇది మంచి కాదు, ఇది చెడు, ఇది అలవాటుగా మార్చుకుంటే నీ జీవితంలో నువ్వు చాలా నష్టాలను చూడాల్సి ఉంటుంది. కనుక ఇక ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి మంచి మనసు చెప్తూ ఉన్నా కానీ నిర్లక్ష్యం చేస్తూ మంచి మనసు మాట వినకుండా చెడ్డ వైపుకి ఎవరైతే అడుగు వేస్తారో వారి జీవితంలో సంకనాకిపోవడం ఖాయం. ఇప్పటి వరకు ఎంతో రూపంలో నువ్వు చూసే ఉంటావు. మరి నీ జీవితంలో అదృష్ట దేవత ఇస్తున్న సూచనలకి నువ్వు ఎందుకు తొందరపడటం లేదు బిడ్డ? నిన్ను హెచ్చరించడానికి ఈరోజు నీ నుండి ముందుకు వచ్చాను. కనుక ఏది మంచి ఏది చెడు అని ఇప్పటికైనా కానీ తెలుసుకునే ప్రయత్నం చేయి. మంచి చేసేటప్పుడు ఆ మంచిని చేయడానికి కాస్త కూస్తో కష్టపడాల్సి వస్తుంది తల్లి. ఎందుకంటే చెడు సుఖాన్ని ఇస్తే మంచి కష్టాన్ని ఇస్తుంది. ఆ కష్టానికి తట్టుకొని ఆ పనిని గనక పూర్తి చేయగలిగితే ఆ సుఖం అనేది చెడు అప్పటికప్పుడు ఇస్తున్న తాత్కాలిక సుఖం కంటే కూడా జీవితాంతం కూడా 10 రెట్ల ఆనందంగా ఉంచుతుంది పాజిటివిటీ అనేది. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో. ఏది మంచి ఏది చెడు అని చెప్పి తెలుసుకొని నీ జీవితంలో నీ మంచి మనసు చెప్పే మాటలని వింటూ నువ్వు చెడ్డ మనసును దూరం గనుక చేసుకోగలిగితే నువ్వు జీవితంలో అనుకున్న లక్ష్యాలన్నిటినీ కూడా సాధించగలుగుతావు అని గుర్తుపెట్టుకో బిడ్డ. ఇప్పటి వరకు నేను ఏం చెప్పానో నీకు పూర్తిగా అర్థమైంది కదా. అయితే నువ్వు చేయవలసిందల్లా కూడా ఈ యొక్క పాత సంవత్సరం 2024 నువ్వు ఎంతో సోమరితనంగా ఉన్నావు, ఎంతో అబద్ధక వేషాలు వేశావు, ఎన్నో చెడ్డ పనులు చేశావు, కాస్తో కూస్తో మంచి పనులు కూడా చేశావు. కానీ రాబోయే కొత్త సంవత్సరం అంటే 2025వ సంవత్సరం ఏదైతే ఉందో నువ్వు ఒక సంకల్పాన్ని చేసుకో తల్లి. అదేంటి అంటే గనక ఈ కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి మళ్ళీ డిసెంబర్ 31 వరకు కూడా నేను ఎక్కువగా పాజిటివ్గానే ఆలోచిస్తాను. నా పాజిటివ్ మనసు ఏదైతే చెప్తుందో అదే చేస్తాను. ఎప్పటి పనులు అప్పుడు సోమరితనాన్ని అలవాటు చేసుకోకుండా సకాలంలో వాటిని ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నాన్ని చేస్తాను. నా యొక్క వంతుగా నా బాధ్యతగా నేను ఏవైతే చేయాలో వాటిని తప్పకుండా నిర్వహిస్తాను. నా తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను. నాకంటే పెద్దవాళ్ళని గౌరవ మర్యాదలతో చూసుకుంటాను. నాకంటే చిన్నవాళ్ళని ప్రేమగా చూసుకుంటాను. సంపాదించే ధనంలో పావలా వంతైనా కానీ 10 పైసల వంతైనా కానీ
దానం చేస్తాను. ఆ దానం నుంచి నేను ఏది ఆశించను ఫలితాన్ని. నా యొక్క తల్లిదండ్రులను గౌరవంగా ప్రేమగా చూసుకొని వారిని అవసరాలను తీరుస్తాను అని చెప్పి నువ్వు సంకల్పించుకుంటే మళ్ళీ వచ్చే డిసెంబర్ 31 కల్లా కూడా నీ జీవిత చక్రంలో జరిగే అద్భుతమైన మార్పులను చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు. ఎప్పుడైతే ఈ సంకల్పాలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉంటావో నీ ఇంట దైవశక్తి అడుగు పెడుతుంది. ఇక ఏ మనిషికైతే దైవశక్తి అండగా తోడుగా ఉంటుందో ఆ మనిషి జీవితంలో ఇక ఎదురుండదు అని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? మరి ఇకనైనా కానీ ఆలస్యం చేయకుండా తొందరపడతావు కదూ. ఈ జనవరి 1 నుంచి నీ జీవితంలో కొత్త సంతోషాలు, కొత్త ఆనందాలు అన్నీ కూడా నిండాలి అని చెప్పి నువ్వు కోరినంత ధనాన్ని నువ్వు సంపాదించుకునే శక్తి నీకు రావాలి అని చెప్పి మంచి తెలివితేటలతో నువ్వు జీవితాన్ని ఆనందంగా మలుచుకుంటావు అని చెప్పి ఆశిస్తున్నానమ్మా. ఇక ఈ దైవశక్తి నీ ఇంట ఎప్పుడు కూడా నివాసం ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి. మరి నిజంగానే ఆలస్యం చేయకుండా అదృష్టాన్ని అంటే మనం పాజిటివిటీని చెప్పే మాటలను మనం చక్కగా నెరవేర్చుకోగలిగితే ఏ దరిద్రం అనేది మన ఇంట అడుగు పెట్టకుండా అదృష్టం అనేది మన ఇంట స్థిర నివాసం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అదృష్టాన్ని దక్కించుకొని ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఈ సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యం అనేది మీ అందరికీ కూడా అర్థమైంది, నచ్చింది అని నేను ఆశిస్తున్నాను. నచ్చింది అనిపిస్తే నా కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే సరిపోతుంది. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయడం రాకపోతే ఒక చిన్న లవ్ సింబల్ కానీ లేదా ఒక చిన్న నమస్కారం సింబల్ అయినా కానీ టైప్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని అయితే చూడడం అయితే మొత్తం చూడండి. మళ్ళీ డిసెంబర్ 31 వరకు కూడా ఎక్కువగా పాజిటివ్గా ఆలోచిస్తాను. నా పాజిటివ్ మనసు ఏదైతే చెప్తుందో అదే నేను చేస్తాను. ఎప్పటి పనులు అప్పుడు సోమరితనాన్ని అలవాటు చేసుకోకుండా సకాలంలో వాటిని ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నాన్ని చేస్తాను. నా యొక్క వంతుగా నా బాధ్యతగా నేను ఏవైతే చేయాలో వాటిని తప్పకుండా నిర్వహిస్తాను. నా తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను. నాకంటే పెద్దవాళ్ళని గౌరవ మర్యాదలతో చూసుకుంటాను. నాకంటే చిన్నవాళ్ళని ప్రేమగా చూసుకుంటాను. సంపాదించే ధనంలో పావల వంతైనా కానీ 10 పైసల వంతైనా కానీ దానం చేస్తాను. ఆ దానం నుంచి నేను ఏది ఆశించను ఫలితాన్ని. నా యొక్క తల్లిదండ్రులను గౌరవంగా ప్రేమగా చూసుకొని వారి అవసరాలను తీరుస్తాను అని చెప్పి నీకు సంకల్పించుకుంటే మళ్ళీ వచ్చే డిసెంబర్ 31 కల్లా కూడా నీ జీవిత చక్రంలో జరిగే అద్భుతమైన మార్పులను చూసి నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు. ఎప్పుడైతే ఈ సంకల్పాలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉంటావో నీ ఇంట దైవశక్తి అడుగు పెడుతుంది. ఇక ఏ మనిషికైతే దైవశక్తి అండగా తోడుగా ఉంటుందో ఆ మనిషి జీవితంలో ఇక ఎదురుండదు అని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? మరి ఇకనైనా కానీ ఆలస్యం చేయకుండా తొందరపడతావు కదూ. ఈ జనవరి 1 నుంచి నీ జీవితంలో కొత్త సంతోషాలు, కొత్త ఆనందాలు అన్నీ కూడా నిండాలి అని చెప్పి నువ్వు కోరినంత ధనాన్ని నువ్వు సంపాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి.